హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విఆర్ ఆన్లైన్ అకాడమీ. ఈ వీడియోలో మనం 2024 సంవత్సరంలో మరణించిన ప్రముఖుల గురించి డిస్కస్ చేద్దాం. మొదటిగా ఫస్ట్ క్వశ్చన్, ప్రఖ్యాత తబలా వాయిద్యకారుడు ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ 2024 డిసెంబర్లో మరణించడం జరిగింది. అయితే ఈయనకు ఏ సంవత్సరంలో పద్మవిభూషణ్ అవార్డు లభించింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, 2023 సంవత్సరంలో. ఉస్తాద్ జాకీర్ హుస్సేన్కి 1988 సంవత్సరంలో పద్మశ్రీ, అలాగే 2002 సంవత్సరంలో పద్మభూషణ్ అవార్డు లభించాయి. జాకీర్ హుస్సేన్ లైఫ్ ఇన్ మ్యూజిక్ అనే పుస్తకాన్ని నస్రీన్ మున్ని కబీర్ రచించారు. దీనిలో ఈయన యొక్క జీవిత చరిత్రని వివరించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ 2024 డిసెంబర్లో మరణించారు. అయితే మన్మోహన్ సింగ్ ఆత్మకథ యొక్క పేరేమిటి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, చేంజింగ్ ఇండియా. డాక్టర్ మన్మోహన్ సింగ్ 2004 నుండి 2009 వరకు, అలాగే 2009 నుండి 2014 వరకు రెండుసార్లు భారతదేశానికి ప్రధానిగా వ్యవహరించారు. అలాగే ఈయనకు 1987 సంవత్సరంలో పద్మవిభూషణ్ అవార్డు రాగా, 1982 నుండి 85 మధ్య కాలంలో భారత రిజర్వ్ బ్యాంక్ యొక్క 15వ గవర్నర్గా పనిచేశారు. అస్సాం రాజ్యసభ నుండి భారత పార్లమెంటుకు ఎన్నికైన మన్మోహన్ సింగ్ గారు 1991 సంవత్సరంలో ఫైనాన్స్ మినిస్టర్గా పనిచేశారు. ఈయన ప్రధాని పివి నరసింహారావు కాలంలో ఎల్పిజి రీఫార్మ్స్ రూపకల్పనలో ముఖ్య పాత్ర వహించారు. నెక్స్ట్ క్వశ్చన్, యుఎస్ మాజీ అధ్యక్షుడు అయినటువంటి జిమ్మీ కార్టర్ ఇటీవల మరణించారు. ఆయనకు 2002 సంవత్సరంలో ఏ రంగంలో నోబెల్ బహుమతి లభించింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, శాంతి నోబెల్. జిమ్మీ కార్టర్ గారు అంతర్జాతీయ శాంతి, ప్రజాస్వామ్యం, మానవ హక్కులను పెంపొందించడానికి, ఆర్థిక సామాజిక అభివృద్ధిని ప్రోత్సహించడానికి చేసిన కృషిగాను 2002 సంవత్సరంలో ఆయనకు శాంతి నోబెల్ అనేది లభించడం జరిగింది. నెక్స్ట్ వన్, పద్మభూషణ్ అవార్డు పొందిన డాక్టర్ పి వేణుగోపాల్ అక్టోబర్ 2024 సంవత్సరంలో మరణించాడు. ఆయనకు ఏ రంగంలో పద్మభూషణ్ అవార్డు లభించింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, వైద్య రంగంలో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజమండ్రిలో జన్మించిన డాక్టర్ పసంగిపల్లి వేణుగోపాల్ భారతదేశంలో మొట్టమొదటి గుండె మార్పిడి శస్త్రచికిత్స చేసిన వైద్యుడు. ఈయనకు 1998 సంవత్సరంలో పద్మభూషణ్ అవార్డు అనేది లభించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, నిర్మాత శ్యామ్ బెనగల్ 2024 డిసెంబర్లో మరణించారు. అతనికి ఏ సంవత్సరంలో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు లభించింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, 2005 సంవత్సరంలో. 1934 సంవత్సరంలో హైదరాబాద్ రాజ్యంలోని సికింద్రాబాద్ నగరంలో జన్మించిన ప్రఖ్యాత నిర్మాత శ్యామ్ బెనగల్కి దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన సినీ పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అనేది 2005 సంవత్సరంలో రావడం జరిగింది. అలాగే ఈయనకు పద్మశ్రీ 1976లో, పద్మభూషణ్ అనేది 1991లో రావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా ఇటీవల కన్నుమూశారు. ఆయనను ఏ సంవత్సరంలో పద్మవిభూషణ్ అవార్డుతో సత్కరించారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, 2008 సంవత్సరంలో. మహారాష్ట్రలో జన్మించిన ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటాకు 2000 సంవత్సరంలో పద్మభూషణ్, 2006లో మహారాష్ట్ర భూషణ్, 2008లో పద్మ విభూషణ్, అలాగే 2023లో ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా అవార్డులు అందుకున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల మరణించిన హిందుస్థానీ సంగీత విద్వాంసుడు పండిట్ రామ్ నారాయణ ఏ సంగీత వాయిద్యానికి సంబంధించిన వారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, సారంగి అనే వాయిద్యం. ఈయనకు 1976లో పద్మశ్రీ, 1991లో పద్మభూషణ్, అలాగే 2005 సంవత్సరంలో పద్మవిభూషణ్ అవార్డులు లభించాయి. నెక్స్ట్ క్వశ్చన్, పద్మశ్రీ అవార్డు గ్రహీత జోదాయిబాయి భైగా 2024 డిసెంబర్లో మరణించారు. ఆమెను ఏ సంవత్సరంలో పద్మశ్రీతో సత్కరించారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, 2023 సంవత్సరంలో. నెక్స్ట్ క్వశ్చన్, జానపద గాయని శారదా సిన్హా ఇటీవల మరణించారు. శారదా సిన్హాకు ఏ సంవత్సరంలో పద్మభూషణ్ అవార్డు లభించింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, 2018 సంవత్సరంలో. బీహార్ కోకిలగా గుర్తింపు పొందిన జానపద గాయని శారదా సిన్హా గారికి 2018 సంవత్సరంలో పద్మభూషణ్ అవార్డు లభించింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల మరణించిన భారతీయ శాస్త్రీయ నృత్యకారిణి యామిని కృష్ణమూర్తి ఏ శాస్త్రీయ నృత్యంతో సంబంధం కలిగి ఉన్నారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, భరతనాట్యం. ఏ ప్యాషన్ ఫర్ డ్యాన్స్ అనేది యామిని కృష్ణమూర్తి గారి యొక్క ఆత్మకథ. నెక్స్ట్ వన్, పద్మ అవార్డు గ్రహీత అయినటువంటి తులసి గౌడ గారు ఇటీవల మరణించారు.
ఆమె ఏ రంగంలో చేసిన కృషికి గాను పద్మ అవార్డు అనేది లభించింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ పర్యావరణం. వృక్షమాత మరియు ఎన్సైక్లోపీడియా ఆఫ్ ది ఫారెస్ట్గా గుర్తింపు పొందిన తులసి గౌడ గారు పర్యావరణంలో చేసిన కృషికి గాను 2021 సంవత్సరంలో పద్మశ్రీ అవార్డు లభించింది. నెక్స్ట్ వన్, ఇటీవల మరణించిన భారతీయ శాస్త్రీయ సంగీత గాయకురాలు డాక్టర్ ప్రభా ఆత్రే ఏ సంగీత కుటుంబానికి చెందినది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ కిరాణా ఘరానా అనే సంగీత కుటుంబం. డాక్టర్ ప్రభా ఆత్రే గారికి 2022లో పద్మవిభూషణ్, అలాగే 2002లో పద్మభూషణ్, 1990లో పద్మశ్రీ అవార్డు లభించాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల మరణించిన రచయిత్రి ఉషా కిరణ్ ఖాన్ ఏ భాష రచయిత్రి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి హిందీ మరియు మైథిలి భాష రచయిత్రి. ఈమెకు 2015 సంవత్సరంలో పద్మశ్రీ అవార్డు లభించింది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ మారథాన్ రికార్డ్ హోల్డర్ అయినటువంటి కెల్విన్ కిప్టోమ్ 2024లో మరణించారు. అయితే కెల్విన్ కిప్టోమ్ ఏ దేశానికి చెందిన క్రీడాకారుడు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి కెన్యా దేశం. నెక్స్ట్ వన్, ఇటీవల భారతీయ శాస్త్రీయ సంగీతకారుడు రషీద్ ఖాన్ మరణించారు. అయితే రషీద్ ఖాన్ ఏ ఘరానాకు చెందినవాడు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ రాంపూర్ సహస్వాన్ ఘరానాకు చెందినవాడు. నెక్స్ట్ వన్, ఆచార్య విద్యాసాగర్ మహారాజ్ ఇటీవల మరణించారు. అతను ఏ మతానికి చెందినవాడు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి జైన మతం. నెక్స్ట్ వన్, పద్మవిభూషణ్ పొందిన న్యాయవాది ఫాలి ఎస్ నారిమన్ ఇటీవల మరణించారు. ఆయనకు ఏ సంవత్సరంలో పద్మవిభూషణ్ అవార్డు లభించింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 2007 సంవత్సరంలో. ప్రఖ్యాత న్యాయవాది అయినటువంటి నారిమన్కి 1991లో పద్మభూషణ్, అలాగే 2007లో పద్మవిభూషణ్ అవార్డులు లభించాయి. బిఫోర్ మెమరీ ఫేడ్స్ అనేది నారిమన్ గారి యొక్క ఆటోబయోగ్రఫీ. నెక్స్ట్ వన్, 72 సంవత్సరాల వయసులో ఫిబ్రవరి 26న కన్నుమూసిన గజల్ గాయకుడు పంకజ్ ఉదాస్ ఏ రంగంలో చేసిన కృషికి ప్రసిద్ధి చెందాడు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి హాజెల్ గానం. నెక్స్ట్ క్వశ్చన్, నోబెల్ ప్రైజ్ విజేత అయినటువంటి పీటర్ హిగ్స్ ఇటీవల మరణించారు. అతనికి ఏ రంగంలో నోబెల్ ప్రైజ్ లభించింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి భౌతిక శాస్త్రంలో. కెనడా దేశానికి చెందిన పీటర్ హిగ్స్ అనే భౌతిక శాస్త్రవేత్త సబ్టామిక్ కణాల ద్రవ్యరాశులపై చేసిన విశేషమైన కృషికి గాను 2013 సంవత్సరంలో నోబెల్ ప్రైజ్ అనేది లభించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, సుబ్రహ్మణ్య ధరేశ్వర్ ఇటీవల మరణించారు. అతను ఏ కళకు సంబంధించిన వ్యక్తి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి యక్షగానం. నెక్స్ట్ క్వశ్చన్, నోబెల్ బహుమతి గ్రహీత అయినటువంటి రచయిత్రి ఆలిస్ మున్యే ఇటీవల మరణించారు. ఆమెకు ఏ రంగంలో నోబెల్ బహుమతి లభించింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి సాహిత్య రంగంలో. 2013 సంవత్సరంలో అలీస్ మున్యే అనే రచయిత ది బెగ్గర్ మెయిడ్ అనే రచనకు గాను నోబెల్ పురస్కారాన్ని అందుకున్నారు. నెక్స్ట్ వన్, పద్మభూషణ్ విజేత నారాయణ్ వాగల్ ఇటీవల కన్నుమూశారు. అతనికి ఏ సంవత్సరంలో పద్మభూషణ్ అవార్డు లభించింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 2013 సంవత్సరంలో. నేపాలీ పాత్రికేయుడు మరియు రచయిత అయినటువంటి నారాయణ వాగల్ కాంతిపూర్ డైరీ, నాగరిక్ న్యూస్ అనే పత్రికలకు సంపాదకుడుగా వ్యవహరించారు. నెక్స్ట్ వన్, కళాకారుడు మరియు పద్మశ్రీ గ్రహీత మాగుని చరణ్ కున్వర్ ఇటీవల కన్నుమూశారు. అతను ఏ కళకు ప్రసిద్ధి చెందాడు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి తోలుబొమ్మలాట. నెక్స్ట్ క్వశ్చన్, సంగీత వాయిద్యకారుడు మరియు శాస్త్రీయ సంగీత విద్వాంసుడు అయినటువంటి రాజీవ్ తారానాథ్ ఇటీవల మరణించారు. అతను ఏ సంగీత వాయిద్యానికి సంబంధించిన వాడు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి సరోద్ అనే వాయిద్యం. ఈయనకు 2006లో కెంపగౌడ అవార్డు, అలాగే 2019 సంవత్సరంలో పద్మశ్రీ అవార్డు లభించాయి. నెక్స్ట్ క్వశ్చన్, పద్మశ్రీ అవార్డు పొందినటువంటి గోదావరి దత్ ఇటీవల మరణించారు. ఆమె ఏ కళకు ప్రసిద్ధి చెందింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి మిథిలా పెయింటింగ్స్. నెక్స్ట్ వన్, పద్మభూషణ్ అవార్డు గ్రహీత అయినటువంటి డాక్టర్ రామ్ నారాయణ్ అగర్వాల్ ఇటీవల కన్నుమూశారు. ఆయన ఏ రంగంలో ప్రసిద్ధి చెందారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి శాస్త్రీయ పరిశోధన. అగ్ని క్షిపణి యొక్క ప్రాజెక్టుకి తొలి డైరెక్టర్గా పనిచేసినటువంటి రామ్ నారాయణ్ అగర్వాల్ని ఫాదర్ ఆఫ్ అగ్ని మిసైల్ అని అంటారు. ఈయన 1990లో పద్మశ్రీ అవార్డు మరియు 2000 సంవత్సరంలో పద్మభూషణ్ అవార్డుతో సత్కరించబడ్డారు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రముఖ జానపద నృత్యకారుడు మరియు పద్మశ్రీ
కనకరాజు ఇటీవల మరణించారు. అతను ఏ జానపద నృత్యంతో సంబంధం కలిగి ఉన్నాడు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి గుస్సాడి నృత్యం. తెలంగాణ రాష్ట్రానికి చెందిన గుస్సాడి నృత్యకారుడు మరియు నృత్య గురువు అయినటువంటి కనకరాజు గారు 2021 సంవత్సరంలో పద్మశ్రీ అవార్డుతో సత్కరించబడ్డారు. లాస్ట్ క్వశ్చన్, 2024 సంవత్సరంలో మరణించినటువంటి మురళీ మనోహర్ జోషి భారతదేశంలోని ఏ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఈ మురళీ మనోహర్ జోషి గారు బీజేపీ పార్టీ స్థాపకులలో ఒకరుగా గుర్తింపు పొందారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు వీఆర్ ఆన్లైన్ అకాడమీ.